జర్నలిస్టులను ప్రభుత్వాలు ఆదుకోవాలి. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారిని ప్రభుత్వాలు గుర్తించి ఆదుకోవాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మొహర్రం గురుపూర్ణిమ పండుగల సందర్భంగా పాత్రికేయులకు తనవంతుగా సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్న జర్నలిస్టులు నేడు దయనీయ స్థితిలో బతుకుతున్నారని, వారిని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలో జరిగే ప్రతి వార్తని క్షణక్షణం అందించడం, వారి ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా నిరంతరం కృషి చేస్తుంటారని, వారిని ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే సారథులుగా వారు పనిచేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టులను గుర్తించి వారి సౌకర్యాలను, హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రెగ్యులర్ గా చేసే సేవా కార్యక్రమాల్లో కొంతమంది జర్నలిస్టులు చాలా కష్టాల్లో ఉండి వాళ్లకు చాలా జీవితం గడపడం కూడా చాలా కష్టంగా ఉన్నప్పుడు ఫ్యామిలీ గడపడము, వాళ్ళు సార్ మాకు ఏదైనా సహాయం చేయన్నప్పుడు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా జర్నలిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు చూసే సమాజంలో చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకు తగిన గుర్తింపు కూడా ఏమి లేదు వాళ్ళకని సపరేట్గా. ఎందుకంటే దీన్ని కాన్స్టిట్యూషన్లో, మన ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు దీన్ని. అంటే ఒక పిల్లర్, 4 పిల్లర్ల మీద ఏదైనా నిలబడిందంటే ఒక పిల్లర్ ప్రెస్ అనేది. అంటే ఆ ప్రెస్ అనేది ఏం తెలుపుతుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ప్రెస్ వల్లనే నీకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ నువ్వు పొందగలుగుతావు. ప్రెస్ వాళ్ళు అనేవాళ్ళు ఈ జర్నలిజంలో ఒక విషయాన్ని వాళ్ళు తెలపడం వల్లనే నీ ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అనేది తెలుస్తుంది. సపోజ్ ఒక పేదవాడు ఉంటాడు, వాడిని చాలామంది ఈ డబ్బులున్న వాళ్ళు అతన్ని కష్టాలు పెట్టవచ్చు. కానీ వాళ్ళ కష్టాలు, వాళ్ళు నిజంగా ఈ పేద గుడిసెల్లో ఉండేవాళ్ళు, స్లమ్స్లో ఉండేవాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళు ఎటువంటి కష్టాలు వాళ్ళు అనుభవిస్తున్నారు అనేది ఈ ప్రెస్ ద్వారానే తెలుస్తుంది. ఒక విషయాన్ని ఇంకో చోటికి తెలపడానికి ప్రెస్ ఉపయోగపడుతుంది. వీళ్ళల్లో పెద్ద పెద్ద కుంభకోణాలు కూడా బయటికి తీసిన వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులలో. వాళ్ళ ప్రాణాన్ని రిస్కులో పెట్టుకొని వాళ్ళని విజిల్ బ్లోయర్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అంటారు. వాళ్ళు అసలు వీళ్లకు తిండి కూడా తినరు. వాళ్ళు రిస్కుకు, ప్రాణాపాయ పరిస్థితులలో భూ కబ్జాలు జరిగిన వాటిని, లేకపోతే ఇంకా ఈ రకంగా ఏ మైన్స్, ఈ రకంగా ఏవేవి చేసిన కార్యక్రమాలు అంటే అవినీతి కార్యక్రమాలన్నింటినీ బయటికి తీసుకొని వచ్చి ఈ ప్రజలకు తెలిసేటట్టు, గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకునేటట్టు చేయగలిగేది ఓన్లీ ప్రెస్ ద్వారానే. ఏదో ఒక మారుమూల పల్లెల్లో ఒక అమ్మాయికి అత్యాచార ఘటన జరిగిట్టుంది, వాళ్ళకు న్యాయం జరిగిండదు. కానీ ప్రెస్ను వాళ్ళు అప్రోచ్ అయినారంటే వాళ్లకు వెంటనే సహాయం అందే వరకు వీళ్ళు పోరాడతారు. కాబట్టి ఇటువంటి ఉపయోగపడే జర్నలిజంను ఎవరైనా కానీ ప్రోత్సహించాలి. ఫ్రీ కంట్రీ అంటారు, డెమోక్రటిక్ కంట్రీ అంటారు. జర్నలిస్టులకు తగిన సౌకర్యాలు ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత అది. ఎందుకంటే ప్రెస్ను ప్రతి ఒక్కరూ ఈ న్యాయంగా మాట్లాడడం, ధర్మంగా మాట్లాడడం, హక్కుల కోసం పోరాటాలు చేసే కమ్యూనిస్టుల కార్యక్రమాలు అన్నీ కూడా ప్రెస్ వాళ్ళు కవర్ చేస్తుంటారు. ఈ ప్రెస్ వాళ్ళని కవర్ చేయడం వలన ఎప్పుడైతే అధికారులకు, గవర్నమెంట్కు వీళ్ళు కొద్దిగా క్యాపిటలిస్టులకు, కార్పొరేట్స్కు వ్యతిరేకత ఉంది అన్నట్టు వీళ్ళను ఎవరు మతిచ్చే వాళ్ళు ఉండరు. కానీ గవర్నమెంట్ అనేవాళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రసీలో మనం ఎందుకునే ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్. సో ఈ ఎగ్జిక్యూటివ్ అనేవాళ్ళు, లెజిస్లేచర్ అనేవాళ్ళు, వీళ్ళు ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడడానికి జర్నలిస్టుల యొక్క బాధ్యత టేకప్ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించడం కానీ, వాళ్లకు ఇంకా ఏదన్నా ఈ సబ్సిడీ పథకాలు అన్నీ కూడా అందేటట్టు, ఆరోగ్యశ్రీలో కూడా ప్రతి జర్నలిస్టు, అక్రెడిటెడ్ జర్నలిస్టులను, గుర్తింపు ఉన్న జర్నలిస్టులకు ఆ గుర్తింపు కార్డు ఇచ్చి, ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ కార్డు, ఏమేమి సబ్సిడీస్ గవర్నమెంట్ ఉంటాయో పూర్ పీపుల్కు అవన్నీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్లకు సరైన నిలజితగాళ్ళు కాదు. వీళ్ళకు చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళను గుర్తించి ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ అయినా కానీ వీళ్లకు సరైన సహాయం చేయాలని, నా వంతుగా పేద జర్నలిస్టులకు నేను చేయగలిగింది నేను చేస్తూ వీళ్ళందరూ ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని ఈరోజు గురు పూర్ణిమ రోజు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.